తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తులారాశి వారికి ఈ 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి అష్టమ స్థానంలో గురుడు సంచారం చేస్తూ ఉండడం, అలాగే ఇప్పటి వరకు మే 9 వరకు, తదనంతరం మే 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు 9వ స్థానంలో సంచారం. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో, అలాగే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత గురుబలం సంపూర్ణముగా ఉన్నటువంటి జాతకం ఈ యొక్క తులారాశి వారిది. ఇక శని భగవానుడు కనుక చూసుకున్నట్లయితే 16 ఏప్రిల్ తారీఖు వరకు శని పంచమ స్థానంలో ఉండి 16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 9 వరకు మీన రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ కారణం చేత శని కూడాను యోగదాయకంగా ఉండబోతున్నాడు. ఇక రాహుకేతులు చూసుకున్నట్లయితే 15 మే వరకు కేతువు కన్యలో, రాహువు వచ్చేసి మీన రాశిలో, అలాగే 16 మే నుంచి సింహరాశిలోకి మరియు 16 మే నుంచి కుంభరాశిలోకి రాహు సంచారం. మిగతా గ్రహాలు కూడా వారి వారి యొక్క గమనాన్ని బట్టి నిర్దేశితం. ఇంకా ప్రధానంగా గురువు, రాహు, కేతువు, శని, కుజగ్రహాలు, రవిగ్రహాలు మానవుడి జీవితంలో ఇంపాక్ట్ అనేటువంటిది చూపించబోతున్నాయి. కాబట్టి వాటి ద్వారానే ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుందో తెలుసుకుందాం. అసలు ఏమని చెప్పాలి? తులారాశి వారి యొక్క అదృష్టం చాలా గొప్పగా ఉంటుందండి. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోచార రీత్యా గ్రహబలం సంపూర్ణంగా ఉన్నటువంటిది. ఎందుకనంటే ఇక్కడ రాశి నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు, కానీ గురువు గారు ఎలా ఉన్నారు? వక్రీకరించి ఉన్నారు. అంటే మీకు సప్తమ భావ ఫలితం. తద్వారా ఏమవుతుంది? ముఖ్యంగా గత సంవత్సరంలో పొరపక్షాలు వచ్చి ఇబ్బంది పడినటువంటి దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సయోధ్య కుదురుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య సయోధ్య కుదురుతుంది. చక్కగా ఆదర్శ దాంపత్యాన్ని మళ్ళీ తిరిగి పొందుతారని చెప్పవచ్చు. వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది. ఇంతటితోనే ఉంటుందా? అద్భుతం. ధనము ప్రవాహంలా ఉంటుంది. ఏ పని చేసినా లాభము లేకుండా ఏ పని పూర్తి కాదు. అసలు గురువు సంపూర్ణ అనుగ్రహం అండి. నవగ్రహాల్లో ఒక్కడు చాలండి. ఈ గురువు గారు ఒక్కరుంటే చాలు, హ్యాపీగా మంచిగా ప్రశాంతమైన జీవితాన్ని పొందవచ్చు. అలాగే ఈ గురువు గారు మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలంలో మిథున రాశిలోకి సంచారం చేస్తుంటారు. ఏమవుతుంది? 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అసలు విద్యా కారకుడైనటువంటి గురువు ఈ స్థితిలో ఉండడం వల్ల తులారాశి వారు విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఉత్తమ శ్రేణితో పాస్ అవుతారు. కోరుకున్న చోట విద్యాలయ సంస్థల్లో ప్రవేశం కలుగుతుంది. అలాగే విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. ఇక సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు గారు. అసలు దశమస్థాన గురు ప్రభావం వలన ఆ మనిషి యొక్క విలువ అమాంతం పెరిగిపోతుంది. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి పదవి సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో పదవి లభించి తీరుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, లేదా ఇతర చోట్లకి బదిలీల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సాఫీగా బదిలీలు జరిగిపోతాయి. తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. పోనీ అంతటితో ఆగిపోయిందా? నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 మళ్ళీ వక్రీకరించి స్థితి పొంది ఉండడం. అసలు చెప్పాలి అంటే జనవరి 1వ తారీఖు నుంచి మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ తులారాశి వారికి గురుడు ఉన్నంత శుభకరం ఇంకా ఏది లేదండి. ఇక ఏ గ్రహం కూడా ఆమాంతం శుభత్వంగా లేదు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగము, రాని బాకీలు వసూలవుతాయి. అలాగే ప్రతి దాంట్లో కూడా పనులలో అనుకూలత ఉంటుంది. ఏ పని చేసినా అనుకున్న సమయానికంటే ముందే పూర్తవ్వడము, ఇవన్నీ జరిగిపోతాయి. కాబట్టి ఈ 2025 సంవత్సరాన్ని అస్సలు వదిలిపెట్టకండి. మీరు ఏమనుకుంటారో, ఏ వ్యాపారం ప్రారంభించాలనుకుంటారో, ఏది చేయాలనుకుంటారో మొదలు పెట్టుకోవడానికి ప్రణాళికలు రూపొందించండి. తగు సమయం చూసి, మంచి ముహూర్తం చూసి మొదలు పెట్టండి. గురువు అనుగ్రహిస్తాడు. ఆ పనులలో విజయం అనేటువంటిది మీ సొంతం అవుతుంది, సందేహమే లేదండి. ఇక శనిగ్రహ ప్రభావం కనుక చూసుకున్నట్టయితే శనివారు ఏప్రిల్ 16 నుంచి కుంభంలో ఏప్రిల్ 16 వరకు కుంభంలో ఉంటారు. కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఏమవుతుంది? ప్రధానంగా మీకు సకాలానికి భోజనం చేయలేకపోతారు. కడుపు నిండా భోజనం చేయలేని పరిస్థితులు ఉంటాయి.
అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితి కలుగుతుంటే మీరు బిజీ అయిపోతారండి, కాబట్టే మీరు సకాలానికి భోజనం చేయలేకపోతారు, పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా. ఈ యొక్క ఏప్రిల్ 16 నుంచి శని భగవానుల వారు మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఎప్పటి వరకు ఉంటారు? అక్టోబర్ 9 వరకు ఉంటారు వీరు. ఏప్రిల్ 16 నుంచి. వీరిచ్చే అదృష్టం చెప్పమంటారా? కింది స్థాయి వాళ్ళు మీతో అన్ని విధాలుగా సహకరిస్తారు. నూతన అవకాశాలు వస్తాయి. అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ప్రారంభిస్తే ఇక మిమ్మల్ని మించిన వారు ఈ తులారాశిలో ఎవ్వరూ లేరండి. తులారాశిని మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు 12 రాశుల్లో. శని భగవానుల వారు అద్భుతంగా ఉన్నారు. మళ్ళీ జూలై 8 నుంచి మీనంలో నుండి వక్రీకరిస్తున్నారు. కానీ అక్టోబర్ 10న మళ్ళీ కుంభంలో ఉండి వక్రీకరించి ఉండడం. కాబట్టి ఈ తులారాశి వారికి ఏంటంటే శని భగవానుల వారు కొద్ది కష్టాలు అనేటువంటివి ఉంటాయి. ఎప్పటి నుంచి ఉంటాయి? కుంభంలోనే అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు వక్రీకరించి ఉంటారు. కాబట్టి అర్ధాష్టమ శని దోష ప్రభావము అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్యకాలంలో ఏం జరుగుతుంది? ఆస్తులు అమ్ముకోవడం కానీ, లేకపోతే గృహాలు మారడం కానీ, లేకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితులు రావడం కానీ, లేకపోతే వాహన కొనుగోలు కానీ, వాహనాలు అమ్మడం కానీ, స్థిర చిరాస్తులకి కదలిక అక్టోబర్ 10 నుంచి 26కు వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా మనం పాజిటివ్గా మార్చుకోవాలి? మన దగ్గర ఏదైనా ఉన్నటువంటి ఆస్తిని అమ్మాలనుకుంటే ఈ సమయంలో కుదరకపోయినా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 మధ్య కాలంలో సేల్ అయిపోతుంది. ఇది జరుగుతుంది ఈ యొక్క తులారాశి వారికి. శని భగవానుల వారు చెడులో కూడా మంచి చేసేటువంటిది. మనం వద్దు అనుకున్న దాన్ని ఈ సమయంలో గనక మనం పెట్టుకుంటే ఆ సమయంలో మన నుంచి దూరం అయిపోతుంది. ఇది ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటిది. ఇక రాహుకేతులు గనక చూసుకున్నట్లయితే కేతువు 16 మే నుంచి లాభంలోకి, అలాగే 16 మే నుంచి రాహు పంచమ స్థానంలోకి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత మంచి జరుగుతుంది. కాబట్టి రాహుకేతులు కూడా అనుకూలిస్తారు. ప్రధానమైనటువంటి గురు శని రాహుకేతులు అనుకూలంగా ఉన్నారు. ఇంకా కావాల్సింది ఏంటండి? ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా పదవి లభిస్తుంది. ప్రజాదరణ కలిగినటువంటి పదవిలో ఉంటారు. ఏదైనా ఒక నామినేటెడ్ పదవిని మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వారికి, ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తద్వారా మంచిని పొందగలుగుతారు అని చెప్పవచ్చు. ఇక జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం, అక్టోబర్ 9 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం మంచిది కాదు. కాబట్టి సినీ రంగము, కళారంగము, అలాగే చతుషష్ఠి కళలు అనగా డ్యాన్స్, మ్యూజిక్ ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వారు, టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ బిజినెస్, ప్రజలతో సంబంధమైనటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు ఉన్న కాలం మంచిది కాదు. కాబట్టి జూలై అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఆ 3 నెలలు గడ్డు కాలం. కాబట్టి ఆ 3 నెలల్లో కొత్త ప్రాజెక్టులకి సైన్ చేయకండి. జూలై 8 లోపలనే మీరు ఏ ప్రయత్నం చేయనా చేసుకోండి. అన్నివి కూడా అనుకూలంగా ఉంటాయి. మీకు అధిక ధనాదాయం కలుగుతుంది. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో 2 పంటలు కూడా కలిసి వస్తాయి. అధిక దిగుబడి కలుగుతుంది. ఇక సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్స్ పొందుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వారు తప్పకుండా మంచి స్థితిలో ఉంటారు అని చెప్పవచ్చు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. కాకపోతే ఎటొచ్చి జూలై 8 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ 3 నెలల పాటు మాత్రం కొత్త ప్రాజెక్టులు చేయకుండా ఉండండి. శనివారు అనుగ్రహంగా లేరు. గురువు మాత్రం సంపూర్ణంగా అనుగ్రహం ఉన్నాడు సంవత్సరం అంతా. కాబట్టి సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం, ఆ యొక్క పరిచయాల వల్ల మీరు అభివృద్ధి దినదిన ప్రవర్ధమానమై ఈ తులారాశి వారికి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ తులారాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క జనవరి 21 వరకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇగోతో వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఇగో ఎదురవుతుంది మీకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కుజుడు మిథున రాశిలో స్తంభించి ఉండి వక్రీకరించినటువంటి ఫలితం చేత ఏమవుతుంది? చిన్న చిన్న ప్రమాదములు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదములు జరిగే అవకాశం ఉంటుంది జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో
అప్పుడు ఆపరేషన్స్కి సమయం జనవరి 21 నుంచి ఏప్రిల్ 1 మధ్య కాలంలో ఉంటుంది. ఇక దంపతులైతే సంతానం కోసం వేచి చూసేటట్టయితే ఏప్రిల్ 1వ తారీఖు రోజున తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేయండి, సంతానం సాఫల్యమవుతుంది. ఇక ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు కుదురుతాయి. ఇక స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే చెప్పాల్సి వచ్చినటువంటి అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేసినా అవి 2-3 ఇంతలుగా పెరుగుతాయి. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఏ వృత్తుల వారికి అధిక లాభదాయకంగా ఉంటుందంటే జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, ఎడ్యుకేషనల్ రంగంలో బిజినెస్లో ఉన్నటువంటి వారు, ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్కి సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే జనరల్ స్టోర్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్ నిర్వహించేటువంటి వాళ్ళందరికీ కూడా తులారాశిలో జన్మించిన వాళ్ళకి పట్టిందల్లా బంగారమే, ఇంకా ఏ సంబంధము లేదు, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి రాని బాకీలు వసూలు అవుతాయి. ఇది అద్భుతం అండి. మనవి కావనుకున్న డబ్బులు మన చేతికి వచ్చేస్తాయి. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ చెప్పినటువంటి సమయం ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. జనవరి 21 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు మధ్య కాలంలో. ఇక ప్రధానంగా నిరుద్యోగస్తులు అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా మనకు ఈ సంవత్సరంలో అనగా 2025 సంవత్సరంలో డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 30 తారీఖు మధ్యలో వేరే ఉద్యోగానికి మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఇక మార్చ్ 14వ తారీఖు నుంచి ఏప్రిల్ 12వ తారీఖు మధ్య కాలంలో నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగ లభ్యత ఆ మంత్లో కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జూలై 15 నుంచి సెప్టెంబర్ 16 మధ్య కాలంలో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి మీకు కలగబోతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఈ అవకాశం అనేటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేటువంటివి ఈ జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కాలంలో ఉండబోతుంది. కాబట్టి బాధ్యత ఇక్కడ ఏం చెప్పాను, శని భగవానుల వారు జూలై 8 నుంచి అక్టోబర్ 10 వరకు అనుకూలంగా లేడు అని చెప్పి జూలై 8 లోపల అనుకూలంగా ఉన్నాడు శని ప్రభావం. కాబట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ మీకు ఉద్యోగ బాధ్యతలు జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కాలంలో మీకు ఉద్యోగము ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుందని చెప్పాము. ఎట్ ద సేమ్ టైం ప్రమోషన్స్తో కూడుకున్న ఉద్యోగం లభించినప్పుడు బాధ్యత పెరుగుతుంది కదా. బాధ్యత పెరిగినప్పుడు అక్కడ శని భగవానుడు సహకరించాలి కదా. కానీ శని భగవానుడు అక్కడ సహకరించట్లేరు. ఏమవుతుంది, మీ కింది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మీకు అపజయం అనేటువంటి ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. అందుకనే ఇక్కడ ప్రతిదీ రిటర్న్ బై గాడ్. మనకు శని భగవాన్ అనుకూలించట్లేడు అని అంటే ఇక్కడ మీకు యోగాన్ని ఇస్తూ అక్కడ అనుకూలంగా ఉండదు. అందుకని మీరు ఒక్కటే గమనించుకోండి, ఒక జాబ్ నుంచి ఇంకో కొత్త జాబులోకి కొత్త ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా వెళ్ళగానే అందరూ సహకరిస్తారా? 2-3 నెలలు టైం పడుతుంది కదా. అదే టైం ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. ఇలా అన్వయించుకోవాలి మన జాతకాన్ని. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే తులారాశి వారికి మాత్రం స్త్రీలకి ముఖ్యంగా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి, బాధ్యతాయుతమైనటువంటి పదవి లభిస్తుంది. అలాగే మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఇంట్లో ఆమోదం అనేటువంటిది ఉంటుంది. నూతన గృహ కొనుగోలు, మీ పేరు మీద స్థిర చరాస్తులు అనేటువంటి ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ముఖ్యంగా ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా స్త్రీలకి యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు అయితే తల్లిదండ్రుల యొక్క జాతకం, తోడబుట్టిన వాళ్ళ జాతకం కూడా మీ యొక్క జాతకంతో ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ జాతకాలు కూడా మీ జాతకం మీద ప్రభావాన్ని చూపుతుంది. పెళ్ళైతే భార్య లేదా భర్త జాతకము, పిల్లల కడుపున పుట్టిన సంతాన జాతకములు ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి తులారాశి వారికి ఇంత గొప్పగా ఉంది కానీ వాస్తవంగా మనకు ఇబ్బంది అవుతుంది ఎందుకు కలుగుతున్నాయి అని అంటే మీ రక్త సంబంధీకుల యొక్క జాతక ప్రభావం మీ మీద కూడా ఉండడమే. కాబట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో పుష్య పౌర్ణమి రోజున అనగా జనవరి 13వ తారీఖు రోజున ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క పుణ్యతిథి రోజున ఈ సర్వదోష నివారణ అనగా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని భగవాన్ల వారు 12 రాశులని కూడాను ఇంపాక్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఏప్రిల్ 16 వరకు ఒక రాశిలో, 16 నుంచి ఇంకొక రాశిలో, కాబట్టి మొత్తం 12 రాశులు కూడా ఇంపాక్ట్ అవుతాయి. కావున శనిదోష పరిహారార్థమే శనిదోష నివారణ పూజల్లో వీటన్నిటిని కలుపుకొని సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ
ప్రారంభం శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి నెల జరుగుతాయి. అవన్నీ వీడియోలు మీకు కూడా అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు, లేదా భర్త వైపు 6 తరాలు, భార్య వైపు 3 తరాలలో దుర్మరణాలు కనుక ఉన్నా, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో ఎవరైనా మరణించినా, 60 సంవత్సరాల లోపల మీ కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా వాటిని పితృదోషములు అంటారు. నిజాయితీగా ప్రతి నెల పితృదోష నివారణ కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. వాటి వివరాలు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దత్త అష్టకము, కాలభైరవ అష్టక పారాయణం రోజుకి 3 సార్లు చేసుకోవడం చాలా ఉత్తమం. వీలు కుదిరినప్పుడల్లా ఈశ్వర దేవాలయాన్ని సందర్శించడం ద్వారా, ఈశ్వరుని దేవాలయంలో అభిషేకం అర్చనలు జరిపించుకోవడం ద్వారా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతెందుకమ్మా, మన ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల్లో ప్రతి నెల జరపబడుతున్నాయి. వాటిలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. సామాన్య మానవుడు కూడా అనుకూలించే విధంగా కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. ఇక చెప్పినటువంటి విధం కంటే కూడా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మ జాతకంలోని నడుస్తున్నటువంటి దశాంతర దశల ప్రభావములు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.